హాయ్ హలో నమస్తే అండి అందరికీ. మీరు చూస్తున్నారు సిఆర్కే వీడియోస్ 16. ఈరోజు వీడియోలో మనం మదనపల్లి టమాటా మార్కెట్ గురించి ఏం రేట్లు విన్నాయి, ఏమి ఎట్లా అని మొత్తం అన్నీ కూడా ఈ వీడియోలో చెప్పేస్తానండి. ఏంటి మార్కెట్లో వీడియో తీయకుండా ఇక్కడ ఇంటి దగ్గర తీస్తున్నాడు ఏంటి అనుకుంటున్నారేమో. ఇకపై మార్కెట్లో వీడియోలు అనేవి మీకు కనబడవండి, కేవలం రేట్లు మాత్రమే వినబడతాయి. ఎందుకు ఏమిటి ఎక్కడ అనేసి అయితే అడగండి, రేట్లు మాత్రం చెప్తాను. ఓకే, ఇంకా అది కూడా మండీల పేర్లు కూడా అయితే మెన్షన్ అయితే ఉండదండి. కేవలం టాప్ రేట్లు, మీడియం రేట్లు, లో రేట్లు, అలాగే జ్యూస్ రేట్లు ఇవన్నీ కూడా మీకు చెప్పేస్తానండి. మండీల పేర్లు కూడా చెప్పడం అయితే లేదు. ఇవాళ అయితే దిగుమతి కొంచెం తగ్గిందనే చెప్పాలి. ఇంకా ఈరోజు మదనపల్లి మార్కెట్లో ధరలు ఎలా ఉన్నాయి అంటే నిన్నటి కంటే ఇవాళ అయితే కొంచెం బెటరే అని చెప్పచ్చండి. పెరిగింది. ఇంకా ముందుగా జ్యూస్ కాయల దగ్గర నుంచి చూసుకుంటే కనుక 80 రూపాయల పైన అయితే నడిచింది జ్యూస్ కాయలు. ఇంకా తర్వాత లో రేంజ్ కాయలు వచ్చేసి 130, 140, 150 ఈ విధంగా అయితే లో రేంజ్ కాయలు నడిచినాయండి. ఇంకా మీడియం రేంజ్ కాయలు చూసుకుంటే 160 పైన 210, 220 వరకు మీడియం రేంజ్ కాయలు. ఇంకా పైన చూసుకుంటే 230 నుంచి 280 వరకు అయితే ఫస్ట్ క్వాలిటీ కాయలు అయితే నడిచినాయండి. ఇంకా తర్వాత కనుక చూసుకుంటే టాప్ అండ్ టాప్ ఇవాళ 300 రూపాయలు అయితే పడిందండి. 300తో చాలా లాట్లే పడ్డాయి. ఒక 4-5 లాట్ల వరకు 300 రూపాయలతో అయితే పడ్డాయండి. ఆల్మోస్ట్ ఆల్ మదనపల్లి మార్కెట్లో వేలం అయిపోయింది. మార్కెట్లో అయితే వీడియో తీయలేదండి, వెళ్ళొచ్చాను, చూశాను. ఈ విధంగా అయితే మదనపల్లి మార్కెట్లో రేట్లు ఉన్నాయి. ఇంకా మిగతా విషయాలు ఏవి అడగండి. ఒకవేళ మీరు ఫోన్ ద్వారా ఏమన్నా కనుక్కోవాలనుకుంటే కనుక్కోవచ్చండి. అది పెయిడ్ సర్వీసు. మీకు వీడియోలోనే మొత్తం చెప్పేశాను. ఇంకేదైనా కావాలనుకుంటే ఫోన్ ద్వారా మీరు అడగచ్చు. ఓకే, థ్యాంక్ యూ అండి ఈ వీడియో ఎంతవరకు చూసినందుకు. బాయ్. మళ్ళీ ఇంకో వీడియో మినీ కుంభమేళ వీడియో అనేది పెడతాను ఈరోజు వీలుంటే. అలాగే మార్చి నెల గురించి, ఈ నెల మార్చి నెలలో ధరలు ఏ విధంగా ఉండబోతున్నాయి మదనపల్లి మార్కెట్లో అనే దానిపైన అయితే ఒక వీడియో చేస్తానండి. ఓకే, బాయ్. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం.